ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి. మనము ఇలాంటి పాత టూత్ బ్రష్లన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఒక చాకుని వేడి చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా టూత్ బ్రష్కి ముందు భాగాన బ్రిస్టిల్స్ ఉంటాయి కదా, ఆ భాగం ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత కింది భాగం ఉంటుంది కదా, దాన్ని ఇలాగా స్టవ్ మీద వేడి చేసి ముందు భాగానికి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అంటించుకోవాలండి. ఇది ఇప్పుడు క్లీనింగ్ పర్పస్కి ఉపయోగించే బ్రష్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం కొన్ని అలమరల దగ్గర, కిటికీల దగ్గర, ఇంకా కొన్ని తలుపుల సందుల్లోనూ మనము చేయి పెట్టి తొడవలేం కదండి. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి బ్రష్తో కనుక మనము క్లీన్ చేసామనుకోండి, మూల బ్రష్ అనేది వెళ్ళి ఈజీగా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఇలాగ వుడెన్ ఫర్నిచర్ మీద నగిషి ఉంటుంది కదా, నగిషి మీద కూడా మనం బ్రష్తో కనుక క్లీన్ చేసినట్టయితే మనకి దాంట్లో ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా పూర్తిగా పోయి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. అంతేకాకుండా ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ అనేవి మనము చేయి పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి ఇలా తయారు చేసుకున్నటువంటి బ్రష్తో క్లీన్ చేస్తే బాగా క్లీన్ అయిపోతాయి. టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్